నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ పథకం పేరు మార్పును నిరసిస్తూ పీసీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ముందుగా గాంధీ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లారు. బీజేపీ కార్యాలయం ముందు నిరసన చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पार्टी जिंदाबाद, मोदी मोदी, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, कांग्रेस। ఈరోజు మహాత్మా గాంధీ పేరుని తీసేసి జీ రామ్ జీ అంటే ఎక్కడైనా రాముని పేరు వచ్చేటట్టు, అంటే రాముని యొక్క భక్తులు మేమే తప్ప మిగతా వారు దేశంలో ఎవరు కూడా కాదన్నట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరు అందరికీ తెలుసు. నేను కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, విభిన్న సంస్కృతులకు సంబంధమే కాంగ్రెస్ పార్టీ. అలాంటి భిన్నత్వంలో ఏకత్వ దేశంలో ఈరోజు మత రాజకీయాలు చేయడానికి, కుల రాజకీయాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతుంది. ఈ కుట్రని దేశవ్యాప్తంగా మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ముస్లింలను వేరు చేయడం, సిక్కుల్ని వేరు చేయడం, దళితులను వేరు చేయడం, ఆదివాసులను విభజించు పాలించు కార్యక్రమాన్ని దేశంలో భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది.
అదే కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం ఈరోజు సోనియా గాంధీ గారి కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని మీద పనికిరాని కేసులు పెట్టి మరి ఈడీ ద్వారా మొన్న సుప్రీంకోర్టులో పెడితే సుప్రీంకోర్టు ఆ యొక్క కేసుని తిరస్కరించింది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి తెరవాలి. బూత్ నుంచి మొదలుకుంటే దేశం వరకు, ప్రతి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు తెరవాలనే ఆలోచనతో మరి ఈ పిలుపునివ్వడం అనేది జరిగింది. వాస్తవంగా ఏదైతే హెరాల్డ్ కేసు వేశారో, గతంలో ఉన్నటువంటి పత్రిక మీద ఏదో డబ్బులు కాజేశారు, డబ్బులు లేపారు, అవినీతి అక్రమాలు జరిగిననే ఆలోచనతో సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక వ్యక్తి ప్రైవేట్ కేసు వేస్తే దాన్ని పట్టుకొని ఊగులాడితే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది, ఇది ఏం అవసరం లేదన్నట్టు. ఈ యొక్క నిజాలు ప్రజలకు తెలవాలి. ఈరోజు రాహుల్ గాంధీ మీద, శ్రీమతి సోనియా గాంధీ మీద అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదు, ఇది ప్రజలకు తెలియజేయాలనే ఆశతోటి ఈరోజు టీపీసీసీ పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాయి, దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా విభిన్నమైన పరిస్థితుల్లో